కర్రలు పైకి లేపుతున్నాను, కర్రలు పక్కకి వేస్తున్నాను. ఒక దగ్గర ఒక దగ్గరికి కానీ 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 అంటుతుంది అంతా. ज्योतिर्मय स्वरूपाय विश्वमांगल्यमूर्तये प्रकृतिः पंचभूतानि ग्रहालोका स्वरास्तथा दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु मङ्गलम्। रत्नाकराधौतपदां हिमालय किरीटिनीं राममोहनः रामतीर्थो रविन्दश्च జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత 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 జగన్న సాటి ఎవ్వరే ఓరమ్మ నీకు జగన్న సాటి ఎవ్వరే జగన్న సాటి ఎవ్వరే ఓరమ్మ నీకు గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతే నర్మద పెన్న బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతే నర్మద పెన్న పొంగి పెరుల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే జయమ జయమ భరత మాత జయమ నీకు జగన్మాత 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 వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు వింధ్యా పర్వతాలు
దేవతలకు నిలయాలు హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసుడి పంట క్షేత్రాలు పంటలో ఖనిజాలు 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 యముగను రత్న గర్భమే మాయమ్మ నిజముగను రత్న గర్భమే మాయమ్మ జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత లోకమంత చీకటిలో కల్లడిల్లి ఉన్నప్పుడు లోకమంత చీకటిలో కల్లడిల్లి ఉన్నప్పుడు లోకమంత చీకటిలో కల్లడిల్లుతున్నప్పుడు లోకమంత చీకటిలో కల్లడిల్లి ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు 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 నిన్ను జగద్గురు అందరూ మాయమ్మ నిన్ను జగద్గురు అందరూ మాయమ్మ నిజముగా జగద్గురు మాయమ్మ జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము జయము భరతమాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగన్న సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగన్న సాటి ఎవరే ఈ జగన్న సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగన్న సాటి ఎవరే జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత भारत माता की जय जय माता भारत माता अपनी माता भारत माता सबकी माता भारत माता जय जय माता भारत माता जय जय गीता भारत गीता जय जय गीता भारत गीता भारत माता की जय 5 నిమిషాలు మన మధ్యలో ఉన్న మేజర్ రవి గారు మాట్లాడతారు. వారు పరిచయం మీకు పూర్వ తెలిసే కదా. పూర్వ సైనిక సేవా పరిషత్కి వారు ఉన్నారు. బహుశా మనందరికీ వారి వరకు తెలిసి ఉంటుంది ఎంత పుట్టపక్క సంవత్సరాలు రోజు ఇప్పటికీ 25 కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు. సో అంటే మనం తీసుకుంటే 5 నిమిషాలు వారు మనకు నెరవేర్చడం చేస్తారు. भारत माता की दोस्तों, हम सब यहाँ पर कुछ दिन पहले इकट्ठे हुए अपना जो है संकल्प को दोहराने के लिए कि हम सब हमारे उन सभी पुराने उनको याद कर सके जिन्होंने भारत माता की रक्षा के लिए, चाहे वो हिमालय की तरफ से दुश्मन आया या रेगिस्तान के रास्तों से दुश्मन आया या वो समुद्री रास्ते से दुश्मन आया, उनको हराने के लिए अपने प्राणों के बलि दे दी और अपने भारत माता की रक्षा के लिए उन्होंने हमेशा अपने हथियार हाथ में उठाकर रखे। अब उसमें मैं ज़्यादा नाम नहीं लेना चाहूँगा क्योंकि आरती के दौरान में चाहे वो हमारे वीर योद्धा थे, चाहे हमारे वो ऋषि मुनि थे या दूसरे कविगण थे और अन्य जो देश
माता रही है, जिन्होंने अपना योगदान दिया है। ये आज से नहीं, सदियों से। एक समय था जब भारत सोने की चिड़िया कहलाता था। फिर धीरे धीरे हमारे बीच में कुछ लोगों ने गद्दारी किया और बाहर के लोगों ने हमारे देश के ऊपर कब्जा किया। सबसे पहले मुगलों ने कब्जा किया, उसके बाद अंग्रेजों ने कब्जा किया, और जो है 1857 में पहली बार ऐसा हुआ कि जब देशवासी एकत्रित हुए, शिवाजी और महाराणा प्रताप, ये दो ऐसे योद्धा रहे हैं जिन्होंने अंग्रेजों के छक्के छुड़ाए। और दूसरी तरफ से फिर मॉडर्न सेना जब खड़ी की गई नेताजी सुभाष चंद्र बोस द्वारा, उन्होंने बर्मा में 80,000 की फौजों की सेना खड़ी की और त्रिपुरा की तरफ से आसाम के ऊपर हमला किया। पर उस समय जो कुछ हमारे यहाँ के नेता थे, उनकी जो है गद्दारी की वजह से नेताजी सुभाष चंद्र बोस को वहाँ से पीछे हटना पड़ा। और आगे की कहानी आप लोगों ने पढ़ी होगी कि किस तरीके से फिर वो कहाँ कहाँ गए, जर्मनी गए, दूसरी जगह गए, और अंत में ये घोषित कर दिया गया कि नेताजी सुभाष चंद्र हमारे बीच में ही है। जबकि उनका आज तक ये पता नहीं है कि एयर क्रैश में उनकी जो है मृत्यु हुई थी या नहीं। तो वो भी एक जो है विषय रहा है रिसर्च का। इतने सालों तक हमने, मतलब 1947 में हमने जो आज़ादी हासिल की, उसके बाद फौरन 1948 में पाकिस्तान ने जब हमारे ऊपर हमला किया, तो हमारी सेना ने बहुत ही जो है पराक्रम के साथ जितने भी पाकिस्तानी सैनिक या मुजाहिद कश्मीर में घुसे थे, उनको पीछे धकेल दिया। और जितना एरिया उन्होंने श्रीनगर से पीछे बारामूला, पुरी तक का जो, या जम्मू रीजन में पुंछ राजौरी साइड का था, वो वापस अपना लिया। और उस समय हमारे बहुत सारे सैनिक शहीद हुए। उसके बाद 1962 में चीन की लड़ाई में भी यही हुआ। हमारे सैनिकों ने अपनी जगह नहीं छोड़ी है, अपने प्राणों की बलि दे दी, पर उन्होंने 1 इंच भी जगह नहीं छोड़ी। 1965 में पाकिस्तान ने वापस हमारे साथ युद्ध किया, वहाँ भी पाकिस्तान को मुंह की खानी पड़ी और हमारे सैनिक जो है लाहौर तक पहुँचे। उसके बाद 1971 में जब इन्होंने पूर्वी पाकिस्तान, जो कि आज बांग्लादेश है, वहाँ से मुस्लिम्स को हिंदुस्तान में भेजना शुरू कर दिया था। जब हमारी सरकार ने देखा कि ये तो हमारे ऊपर एक बोझ बन रहा है, तो हमारी सेना को हस्तक्षेप करना पड़ा। और वहाँ जो पाकिस्तानी सेना थी, उसके जो है जनरल नियाजी और उनके साथ 70,000 सैनिकों को युद्धबंदी बनाया गया। वो वैसा एक पूरी दुनिया में एक मिसाल है कि जहाँ इतने सारे जो है सैनिक युद्धबंदी बनाए गए। और उसके बाद से जो है कारगिल में जो 1999 में हुआ, वो आप लोगों ने सभी ने टीवी पर भी देखा होगा। उसके बारे में बहुत सारी पिक्चरें भी बनी हैं। तो मैं सारा डिटेल में नहीं कहना चाहता, पर मैं ये कहना चाहूँगा कि हम लोग यहाँ पर जिस मकसद से इकट्ठे हुए थे, वो आप लोगों को समय समय पर लेक्चर के जरिए, फिजिकल ट्रेनिंग के लिए और इसके लिए। सैनिक एक है जो सीमा पर लड़ता है। आप जैसे बहादुर वो हैं जो देश के अंदर अपने घर के, अपने गली मोहल्ले, अपने शहर में रह करके उन दुश्मनों को हराते हैं जो कि हमारे बीच घुसपैठ करके हमारे सोसाइटी को, हमारे देश को कमज़ोर करना चाहते हैं। तो हमारा सबका मकसद यही है कि हम भारत माता की सेवा करें, भारत माता के चरणों में अपने प्राणों की आहुति तक दे दें। अगर जरूरत पड़े तो हम पीछे नहीं हटेंगे और भारत माता की सेवा में अपने प्राणों की आहुति देने का प्रण आज करते हैं। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! वंदे मातरम! वंदे मातरम! वंदे मातरम! భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ముల